తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె సంక్రాంతి సంబరాలతో పండగ వాతావరణం నెలకొంది. సొంత ఊరుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కావడంతో గ్రామమంతా ఉత్సవ శోభను సంతరించుకుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా సీఎం 140 కోట్ల అభివృద్ధి పనులు, 20 కోట్ల శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక నారావారిపల్లె నుంచి తాజా పరిస్థితులను మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారి పల్లెలు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సీఎం స్వగ్రామైన నారావారి పల్లెలో కూడా ఈ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు నారావారి కుటుంబం కావచ్చు, అదేవిధంగా నందమూరి కుటుంబం కూడా నిన్న సాయంత్రంనే ఇటు నారావారి పల్లెకి చేరుకున్నారు. నిన్న రాత్రికి సంబంధించి కూడా బస చేసి ఈరోజు ఉదయం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఉన్నటువంటి ఈ మైదానంలో కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు ఇటు ఇరు కుటుంబాలు కూడా ప్రత్యేకంగా హాజరయ్యి కూడా ఈ జరిగినటువంటి క్రీడా పోటీలను కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఎంతో విధంగా ప్రోత్సహించి వాళ్ళ దగ్గర ఇటు క్రీడా పోటీలు కూడా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా వాళ్ళకి ప్రదానం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీంట్లో స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఇటు నారా లోకేష్ తనయుడు సీఎం మనవడు దేవాంశ్ కూడా ప్రత్యేక అట్రాక్షన్గా కూడా నిలిచినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి ఇక్కడ క్రీడలు కూడా ఆడినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ సంబంధించి ఈ క్రీడా పోటీలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుండి 10 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో ఇటు సీఎం దంపతులు కూడా పాల్గొని వచ్చినటువంటి పిల్లలను కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా కూడా ప్రత్యేక పోటీలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ఏదైతే ఈ నేపథ్యంలోనే ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ఇటు సీఎం దృష్టికి తీసుకుని అర్జీ రూపంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని కూడా ఇటు కలెక్టర్ కూడా ఇటు సీఎం కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ 4 రోజుల పాటు కూడా సీఎం ఇక్కడే ఉండి ఈ సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. సుమారు 1300 మంది పోలీసు దీనికి సంబంధించి కూడా పహారా కాస్తూ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా కూడా ఇటు ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందం కూడా ఏర్పడి చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ 4 రోజుల పాటు ఇక్కడ సీఎం ఉన్న నేపథ్యంలో కూడా నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు వేడుకగా కూడా జరిగినాయి. ఇదే విధంగా చూసుకుంటే 2010 నుంచి కూడా ఆయన తన స్వగ్రామైనటువంటి ఇటు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఈ నారావారి పల్లెలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఈ సంక్రాంతి వేడుకలు మిన్నంటాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది మొత్తానికి నారావారి పల్లెలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సెల్వం, తిరుపతి నారావారిపల్లి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.